హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ రజనీనండి. ఈ రోజు మనం ఆవకాయ పెట్టుకుందామండి. ఇది మన మామిడి చెట్టు. నేను గుమ్మం ముందు అయితే వేసుకున్నానండి. అలాగే ఇంటి ముందు చల్లగానే ఉంటుంది. మనకి చక్కగా మామిడికాయలు పళ్ళు అన్నీ ఇస్తాయి. చూడండి ఫ్రెండ్స్, తప్పనిసరిగా నా వీడియో అయితే కిప్ చేయకండి, ఎండింగ్ వరకు చూడండి. నా వీడియో నచ్చితే కనుక మీకు ఇంతవరకు ఒక లైక్ అయితే ఇవ్వండి, మర్చిపోకండి. రండి, మన మామిడి చెట్టు మామిడికాయలన్నీ ఈ రోజు చక్కగా కోసేసుకుని ఆవకాయ పచ్చడి అయితే పెట్టేసుకుందాం. చూస్తున్నారు కదా, గుత్తులు గుత్తులు కింద భాగంలో చూపించాను. ఇప్పుడు పైన బిల్డింగ్ పైకి అయితే వచ్చి ఎలాగైతే పాలవిల్లిలాగైతే దిగేసిందో మామిడికాయలన్నీ కూడా చక్కగా ఇవి ఆవకాయకి మాగాయకి చాలా బాగా పనిచేస్తాయండి. ఆవకాయ ముక్కలు అయితే చాలా చక్కగా బాగుంటాయి, గట్టిగా కూడా ఉంటాయి. అలాగే మాగాయ కూడా పనిచేస్తాయి. మాగాయకి కొంచెం చిన్నకాయ అయిపోతుంది, గుంజు తక్కువగా వస్తుంది. మనం కాయలన్నీ ఇలా చక్కగా కోసేసుకుని శుభ్రంగా వాటర్లో వేసి నీట్గా తుడిసేసేసి ముచ్చుకలు తీసేసి నీట్గా తుడిసేసేసి ఈరోజు మనం మామిడికాయలన్నీ కూడా కట్ చేసేసుకుని వాటి పొట్టంతా తీసేసి జీడ్లు తీసేసి శుభ్రంగా తుడిసేసుకుని చిన్న చిన్న మీకు నచ్చిన సైజులో కట్ చేసేసుకుందాం. అలాగే ఒక్కొక్క పండు కూడా రాలుతూ ఉంది. చూడండి ఫ్రెండ్స్, మామిడి పండు అంటే ప్రతి ఒక్కరికి ఈ సీజన్లో ప్రీతికరమైంది. చిన్నపిల్లలు పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు మామిడి పండు, మామిడికాయ పచ్చడి కూడా. చూడండి, ఇప్పుడు మనం ఈరోజు పచ్చళ్ళు అయితే తయారు చేసుకుందాము. కాయలన్నీ శుభ్రంగా కోసేసుకున్నాము చక్కగా. ఈ సీజన్లోనే కదండి మనం సంవత్సరం పాటు నిల్వ ఉండేలాగా పచ్చళ్ళు అయితే పెట్టుకోవాలి. మళ్ళీ మధ్యలో మనకి కావాలంటే పునాస్ కాపు ఉంటుంది, కానీ ఎక్కువగా పచ్చళ్ళు పెట్టుకోవాలంటే అస్సలు అవ్వదు. ఈ సీజన్లో ప్రతి ఒక్కళ్ళు పచ్చళ్ళు పెట్టేసుకుందాం. కావాల్సిన పదార్థాలు: వెల్లుల్లిపాయలు 1 కేజీ తీసుకోండి. శుభ్రంగా పొట్టు తీసి వలుసుకుని పక్కన పెట్టుకోండి. మామిడికాయ ముక్కలన్నీ మీకు నచ్చిన సైజులో కట్ చేసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని పెట్టుకోండి. నేను 6 గుంచాల ముక్కలు అయితే కట్ చేసుకున్నానండి. ఇలా పక్కనైతే పెట్టేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా తయారు చేసుకోండి. అన్నీ ఒకేసారి ఈజీగా అయిపోతాయి. మనకు పచ్చళ్ళు అయితే నేను చూపించిన విధంగా తయారు చేసుకుని పక్కన పెట్టుకోండి. వెల్లుల్లిపాయలు కేజీ అన్నా పోసుకోవచ్చండి, 2 కేజీలన్నా పోసుకోవచ్చు. మన ఓపిక, అది ఒలిసే ఓపిక ఉంటే ఎన్నన్నా పోసుకోవచ్చండి. ఇలా నేను 1 కేజీ అయితే ఒలుసుకుని పక్కన పెట్టుకున్నాను. కొంచెం చిదురుగా కట్ అయిన ముక్కలు కూడా ఇలా పక్కన పెట్టుకున్నానండి. లాస్ట్లో కలుపుకుందాం. తగినంత ఉప్పు తీసుకోండి. నేను 3 ప్యాకెట్లు అయితే తెప్పించుకున్నాను. సాల్ట్, తగినంత కారం కూడా రెడీ చేసుకుని మొరుంగా పెట్టుకున్నాను. పసుపు కావాల్సినంత, మెంతులు కావాల్సినన్ని, జీలకర్ర కావాల్సినంత, వేడిశనగాయలు కంపల్సరీగా ఆవకాయ పచ్చడికి ఉండాలండి. టేస్ట్ చాలా బాగుంటుంది వేడిశనగాయలు. ఆవపిండి మెత్తగా పెట్టుకుని పక్కనైతే పెట్టేసుకోండి. ఆవపిండి లేనిదే టేస్ట్ బాగోదండి ఆవకాయ. మనం ఇప్పుడు అన్నీ కూడా ఆవపిండి అన్నీ కలుపుకుందాం. రండి ఫ్రెండ్స్, ఆవపిండి 9 దవలు యాడ్ చేసుకోండి. కారం కూడా 9 దవలు యాడ్ చేసుకోండి. నేను 6 గుంచాల ముక్కలకి మీకు క్లియర్గా అయితే చూపిస్తున్నాను. ఇలా సాల్ట్ 3 దవలు యాడ్ చేసుకోండి. మీకు మళ్ళీ కావాలంటే మనకి కొన్న ఉప్పులు కదా, కావాలంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. వెల్లుల్లి కూడా 1 కేజీ వెల్లుల్లి వలుచుకుని ఇలా యాడ్ చేసేసుకోండి. పసుపు 1 స్పూన్ యాడ్ చేసుకోండి. మెంతులు కంపల్సరిగా 1 తవుడు ఫుల్గా ఉండాలండి. పసుపు యాడ్ చేయటం వల్ల మగవాళ్ళందరూ తినొచ్చండి. పసుపు వేస్తేనే అందరూ తినడానికి పనికొస్తుంది ఆవకాయ పచ్చడి. మెంతులు తవుడు వేసుకున్న తర్వాత జీలకర్ర కొద్దిగా 1 స్పూన్ అయినా సరే 2 స్పూన్లన్నా యాడ్ చేసుకోండి. ఎక్కువగా యాడ్ చేసుకుంటే నల్లగా అయిపోతుంది పచ్చడి. ఇలా మొత్తం మిక్స్ చేసుకుని కారం, మెంతిపిండి, వెల్లుల్లి అన్నీ కూడా చక్కగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోండి. మనం ఒక కొంచెడు ఆవకాయ ముక్కలకి 4 దవలు కారం అన్నీ మిక్స్ చేసి 4-5 దవలు పక్కన పెట్టుకోండి. ఇలా కొలిచేసుకుని పక్కన పెట్టుకోండి. నా వీడియో ఇంతవరకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ మర్చిపోకండి. మనం ఇలా వీడియో తీసేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది ప్రాసెస్. ఏ కొంచానికి ఆ కొంచానికి 4-5 దవలు కలిపిని అన్నీ కూడా తీసుకుని పక్కకు పెట్టుకోండి. విడివిడిగా పెట్టుకుంటే మనకి ఒక కొంచెడికి 4-5 దవలు ఈజీగా అయిపోతుంది పచ్చడి. ఇప్పుడు వేడిశనగాయలు 2 లీటర్లు తీసుకోండి. 4 దవలు తీసుకుని పక్కన పెట్టుకున్న కారంలో 1 లీటర్న్నర ఆయిల్ పోసి బాగా కలపండి. మనకి కొంచెం ఆవకాయ ముక్కలకి 2 లీటర్లు ఆయిల్ పడుతుంది. ఇలా బాగా మిక్స్ చేయండి. లీటర్న్నర ఇందులో పోసుకొని 1 అర లీటరు మనం ఏ బకెట్లో అయితే పెట్టుకుంటామో పచ్చడి ఆ బకెట్లో యాడ్ చేసుకోండి. వేడిశనగాయలు ఈ కుంచుడు ముక్కలు యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేయండి. ఈ బకెట్లో కంపల్సరిగా అర లీటర్ పోసుకోండి. అందులో లీటర్న్నర పోసుకోండి. 2 లీటర్లు కరెక్ట్గా సరిపోతుంది ఆయిల్. ఈ విధంగా బాగా మిక్స్ చేయండి. మనకి అన్ని ఆవపిండి కారం అన్నీ మిక్స్ అయ్యేలాగా
అదే బకెట్లో 1/2 లీటర్ ఆయిల్ పోసిన బకెట్లో మనం ఈ పచ్చడి అంతా కూడా యాడ్ చేసేసుకుందాం. మనకి సంవత్సరం పాటు నిల్వ ఉండాలంటే 2 లీటర్లు వేరుశనగాయలు కంపల్సరీగా పోసుకోండి. అప్పుడే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది, నిల్వ ఉంటుంది. నూనె ఎంత ఫుల్గా ఉంటే అంత బాగుంటుంది. ఎప్పుడూ కూడా ఆవకాయ పచ్చడి స్టార్టింగ్ కనిపించదండి ఆయిల్. 2 రోజుల తర్వాత మళ్ళీ పచ్చడిని తిరగగలుపుకున్నప్పుడు బాగా కనిపిస్తుంది ఆయిల్. ముక్కలు ఎప్పుడూ కూడా పైకి కనపడకూడదండి, నొక్కేసుకోండి లోపల కంటాని, మనకి బూజది రాకుండా ఉంటాయి. చూస్తున్నారు కదా, ఈ విధంగా నొక్కిన తర్వాత ఆయిల్ పైకి వచ్చేసింది. చక్కగా మంచి కలర్తో పచ్చళ్ళన్నీ కూడా చక్కగా రెడీ చేసేసుకున్నాం. నా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.